వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. జెస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ అయితే డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో కండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, తొలిసారిగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచినది ఎవరు? ఆన్సర్ లారీ ఎలిసన్, ఒరాకిల్ ఫౌండర్ CEO. సెకండ్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డులు 2025 1, 2, 3 స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ ఇండోర్, సెకండ్ జబల్పూర్, థర్డ్ ఆగ్రా. థర్డ్ క్వశ్చన్, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గాను ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ కృత్రిమ మీద ఆధారిత యాప్ను ఏ పేరిట ప్రారంభించారు? ఆన్సర్ నెవర్ ఎలోన్. ఫోర్త్ క్వశ్చన్, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా PMశ్రీ పథకం వినియోగించుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫిఫ్త్ క్వశ్చన్, 2024-25 తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో గల రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. సిక్స్త్ క్వశ్చన్, భారత త్రివిధ దళాలకు చెందిన 10 మంది మహిళా అధికారుల బృందం త్రివేణి నౌక ద్వారా భూమిని చుట్టేసేందుకు తొలిసారి సముద్ర మార్గంలో బయలుదేరిన సందర్భంగా ఈ సాహస యాత్రకు పెట్టిన పేరు? సముద్ర ప్రదక్షిణ. సెవెంత్ క్వశ్చన్, 2025 సెప్టెంబర్ 12న భారత 17వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు? ఆన్సర్ CP రాధాకృష్ణన్. ఎయిత్ క్వశ్చన్, దక్షిణాసియాలోనే గౌరవ FRCS ఘనత సాధించిన తొలి వైద్యుడు? ఆన్సర్ డాక్టర్ రఘురామ్. నైన్త్ క్వశ్చన్, భారత ఆహార వ్యవసాయ వాణిజ్య మండలి, ఆఫ్రికా విత్తన వాణిజ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2025 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్. 10th క్వశ్చన్, దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కొత్త రికార్డు సాధించిన రైలు? ఆన్సర్ నమో భారత్. 11th క్వశ్చన్, గ్రీన్ లీడర్షిప్ అవార్డు 2025కి ఎంపికైనది ఎవరు? ఆన్సర్ KTR, కల్వకుంట్ల తారక రామారావు. 12th క్వశ్చన్, నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన తొలి ఏకైక మహిళ ఎవరు? ఆన్సర్ సుశీలా కర్కి. 13th క్వశ్చన్, అల్బేనియా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్గా ప్రపంచంలోని తొలిసారిగా నియమితులైన మహిళ ఎవరు? ఆన్సర్ డిఎల్లా. 14th క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్లోని ఏ ప్రాంతాలు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు? ఆన్సర్ చురాచంద్పూర్, ఇంఫాల్. సుమారు 8,500 కోట్లకైతే శంకుస్థాపన చేయడం జరిగింది. 15th క్వశ్చన్, సూర్యుడిపై 5 లక్షల కిలోమీటర్ల వెడల్పైన సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న రంధ్రంను గుర్తించిన అమెరికా అంతరిక్ష పరిశోధనకు చెందిన సంస్థ? ఆన్సర్ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ. 16th క్వశ్చన్, 8.5 కోట్ల ఏళ్లనాటి డైనోసార్ గుడ్లు గుర్తించిన పరిశోధకులు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ చైనా. 17th క్వశ్చన్, హాస్య నటుడు బ్రహ్మానందం రచించిన ఏ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు? ఆన్సర్ మీ అండ్ నేను, ఇది ఒక ఆత్మకథ బ్రహ్మానందంది. 18th క్వశ్చన్, చైనా పరిశోధకులు విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే సూది ద్వారా అతికించే విధంగా కనుగొన్నది? ఆన్సర్ బోన్ జీరో టు గ్లూను. 19th క్వశ్చన్, సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసేందుకు రూపొందించిన యుద్ధ నౌక? ఆన్సర్ ఆండ్రోత్ యుద్ధ నౌక. 20th క్వశ్చన్, భారతరత్న భూపేన్ హజారికా శత జయంతి సందర్భంగా ₹100 స్మారక నాణ్యాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ విడుదల చేశారు? ఆన్సర్ గువాహటి, అస్సాం. 21st క్వశ్చన్, 2025 నిగ్బో చైనాలో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వరల్డ్ కప్లో తొలి గోల్డ్ మెడల్తో మెరిసినది? ఆన్సర్ ఈషా సింగ్, హైదరాబాద్. 22nd క్వశ్చన్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో CRPF ఆధ్వర్యంలో ఏ శిక్షణ పాఠశాలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినది? ఆన్సర్ వార్ఫేర్ శిక్షణ పాఠశాల. 23rd క్వశ్చన్, జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల తరహాలోనే ఏ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
తొలి విడతలో 16 విభాగాల్లో 52 పురస్కారాలు అందించున్న రాష్ట్రం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 24th క్వశ్చన్. మిజోరాంలో రూపాయలు 8,070 కోట్లతో నిర్మించిన మొదటి రైల్వే లైన్ భైరాబీ సైరాంగ్ 51.38 కిలోమీటర్లు లైన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2020 సెప్టెంబర్ 13. 25th క్వశ్చన్. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం? ఆన్సర్ సెప్టెంబర్ 15. 26th క్వశ్చన్. దేశంలోనే తొలిసారి చట్టసభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తిరుపతి జిల్లా తిరుచానూర్, ఆంధ్రప్రదేశ్. 27th క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ ప్రీతి సరన్. 28th క్వశ్చన్. భారత నూతన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కార్యదర్శిగా నియమితులైనది ఎవరు? ఆన్సర్ అమిత్ ఖరే. 29th క్వశ్చన్. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ 2025 సాధించినది ఎవరు? ఆన్సర్ దేవాంశ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 30th క్వశ్చన్. 2023 తర్వాత 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణాలు అందించినది ఎవరు? ఆన్సర్ మీనాక్షి జైస్మిన్. 31st క్వశ్చన్. 2025 ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల పరుగుల విజేత ఎవరు? ఆన్సర్ మెలిసా జెఫర్సన్, అమెరికా. 32 క్వశ్చన్. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ సెప్టెంబర్ 16. 33 క్వశ్చన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 16వ కమాండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కలకత్తా. 34 క్వశ్చన్. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా మెన్స్ విభాగంలో పోల్ వాల్ట్లో 14వసారి వరల్డ్ రికార్డ్ సాధించింది ఎవరు? ఆన్సర్ ఆర్మాండ్ మెండో డుప్లాంటిస్, అమెరికా. 35 క్వశ్చన్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ రావుల పద్మజ, ఇక్రిషాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. 36th క్వశ్చన్. భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహించిన నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో 3 బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు? ఆన్సర్ ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్. 37th క్వశ్చన్. హైదరాబాద్ విలీన దినోత్సవం? ఆన్సర్ సెప్టెంబర్ 17. 38th క్వశ్చన్. దేశవ్యాప్తంగా ఆరోగ్య పోషకాహార పక్షోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ నుండి ప్రారంభించనున్నారు? ఆన్సర్ తార్, మధ్యప్రదేశ్. 39th క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు ఏ పేరుతో నిర్వహించబడతాయి? ఆన్సర్ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్. 40th క్వశ్చన్. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నది ఎవరు? ఆన్సర్ స్మృతి మందానా. 41 క్వశ్చన్. ప్రపంచ అథ్లెటిక్స్లో 4వసారి మహిళల 1500 మీటర్ల పరుగు విజేతగా పసిడి సాధించినది ఎవరు? ఆన్సర్ ఫెయిత్ కిప్ యోగన్, కెన్యా దేశస్తురాలు. 42 క్వశ్చన్. భూమికి దగ్గరలో చిన్నపాటి చందమామను 2020 ఆగస్టు 29న హవాయిలోని పాన్ స్టార్స్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గుర్తించిన చందమామకు పెట్టిన పేరు? 2025 PN7. 43 క్వశ్చన్. ప్రపంచ వెదురు దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ సెప్టెంబర్ 18. 44 క్వశ్చన్. 2025 సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో శంకుస్థాపన చేసిన దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పేరు? ఆన్సర్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ PM మిత్ర పార్క్. 45 క్వశ్చన్. దక్షిణ కొరియాలో భారత రాయబారిగా నియమితులైనది ఎవరు? ఆన్సర్ గౌరంగాలాల్ దాస్. 46th క్వశ్చన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలోని అబుదాబిలో ఏ నగరంలో తొలిసారిగా డ్రైవర్ రహిత అటానమస్ వాహనాలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు? ఆన్సర్ మజ్దార్ నగరం. 47th క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ తాను సంతకం చేసి పంపిన జెర్సీ ఏ ప్రపంచ కప్కు సంబంధించింది? ఆన్సర్ 2022 ప్రపంచ కప్ జెర్సీ. 48 క్వశ్చన్. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతము సముద్ర మట్టం నుండి 19,024 అడుగుల ఎత్తు మోటారబుల్ రోడ్డు ఉమ్లింగ్లా పాస్, లడక్ ప్రయాణం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది ఎవరు?
ఆన్సర్ వంశీకృష్ణ, బాన్సువాడ, తెలంగాణ. 49th క్వశ్చన్, ఒడిశా ప్రభుత్వం ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 కార్యక్రమంలో ప్రజలు 12 గంటల్లోనే ఎన్ని మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించారు? ఆన్సర్ 1.5 కోటి మొక్కలు. 50th క్వశ్చన్, రాజస్థాన్లోని రాజ్సమంద్లో ఒకేసారి ఎంతమంది విద్యార్థులు సైకోమెట్రిక్ పరీక్ష రాసి ప్రపంచ రికార్డును సాధించారు? ఆన్సర్ 2224. 51 క్వశ్చన్, హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2020 ప్రకారం దేశంలో అత్యధిక ధనిక కుటుంబాల సంఖ్య గల నగరంలలో టాప్లో ఉన్న నగరం? ఆన్సర్ ముంబై, 1.42 లక్షల మిలీనియర్ కుటుంబాలు. 52 క్వశ్చన్, 2020 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మహిళల 53 kgల విభాగంలో ప్రపంచ రెజ్లింగ్లో 2 పతకాలు నెగ్గిన భారత మహిళ ఎవరు? ఆన్సర్ అంతిమ్ పంగాల్. 53 క్వశ్చన్, 24-25 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ సహకార బ్యాంకుగా పురస్కారం లభించిన బ్యాంకు? ఆన్సర్ టెస్కాబ్, తెలంగాణ. 54th క్వశ్చన్, 2025 మార్చిలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలో డిస్క్ జావెలిన్ షాట్ పుట్లలో 3 పతకాలు సాధించిన 73 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఎల్ల నల్లమోతు వెంకటేశ్వరరావు, ఖమ్మం, తెలంగాణ. 55 క్వశ్చన్, 2020కు గాను రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు లభించిన అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు? ఆన్సర్ సిఐఐ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. 56 క్వశ్చన్, 2020 దక్షిణ భారతదేశంలో సింగరేణి ఉత్తమ సిఎండిగా అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఎన్ బలరాం. 57th క్వశ్చన్, డెహ్రాడూన్ వేదికగా జరిగిన ఏషియన్ ఓపెన్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం మెరిసిన తెలంగాణ యువకుడు? ఆన్సర్ ఆర్నవ్ రెడ్డి. 58th క్వశ్చన్, మహిళా శక్తి బజార్ సరస్సు 2025 ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హైటెక్ సిటీ. ఇది సెప్టెంబర్ 11-20 వరకు జరిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కండి. మన యూట్యూబ్ ఇక్కడ లింక్ ఇచ్చిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎప్పటికీ ప్రతి 10 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.